వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పీఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకుందామండి. మనకి ఆర్ఆర్బీ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో నోటీస్ వచ్చేసరికి కేవలం ఆర్పీఎఫే కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా గ్రూప్ డి కానీ జేఈ కానీ టెక్నీషియన్ కానీ సో అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. అదేమిటంటే ఇప్పుడు బయోమెట్రిక్ అనేది మనకి సర్వసాధారణం అయిపోయిందనమాట ప్రతి ఎగ్జామ్కి కూడాను. ఇదివరకు ఎస్ఎస్సికే ఉండేది, ఇప్పుడు రైల్వేకి కూడా ప్రతి ఎగ్జామ్కి ముందు బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు. థమ్స్ అని, ఇంకా ఐస్ అని స్కాన్ చేసుకోవడము, ఆధార్ కార్డు ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. సో ఎవరికైతే ఆధార్ కార్డు అనేది అప్డేట్లో లేదో అలాంటి క్యాండిడేట్స్ అనే వాళ్ళు తప్పకుండా కూడాను ఆధార్ అప్డేట్ అయితే చేసుకోవాలి. సో ఆధార్ అప్డేట్ ఏమిటి అంటే మనకి ఎస్బీఐ బ్యాంకులో కానీ లేకపోతే మీ సేవలో కానీ చేస్తారు. ఒకసారి మీరైతే వెళ్ళి మీ సేవలో కనుక్కోండి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనేసి. ఏంటంటే కొంతమందికి చిన్నప్పుడే తీసుకుని ఉంటారు, అండ్ ఇంకా కొన్ని ఏమో మనకి ఎప్పుడో తీసుకొని ఉండటం వల్ల బయోమెట్రిక్ అనేది తొందరగా పడదనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి బయోమెట్రిక్ మనదే అని కన్ఫామ్ అయినప్పుడు మాత్రమే మనల్ని ఎగ్జామ్కి అయితే అలౌ చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డు ద్వారా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవడం అయితే మంచిది. కాబట్టి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ నోటీస్ వచ్చి కూడా 2-3 డేస్ అవుతుంది. బట్ ఇప్పుడు ఇంత లేట్గా చేయడానికి కారణం ఏంటంటే ఈ ఆధార్ బయోమెట్రిక్ వల్ల చాలామంది ఎగ్జామ్ హాల్లో రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేసారనమాట. బయోమెట్రిక్ అనేది అప్డేట్ కాకపోవడం వల్ల చాలామంది వాళ్ళ యొక్క బయోమెట్రిక్ని తీసుకోవడం లేదనమాట సిస్టమ్స్. సో అందువల్ల ఏంటంటే అలాంటి క్యాండిడేట్స్ అనేవాళ్ళు వెనక్కి వచ్చేసారు. మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు ఏదైనా బయట ఆధార్ కార్డు సంబంధించిన వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క బయోమెట్రిక్ కనుక ఎక్కడన్నా పడకపోతే కనుక వెంటనే దాన్ని అప్డేట్ అయితే చేయించుకోండి. సో ఇది మనకి అప్కమింగ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మనకి ఆధార్ అప్డేట్ అనేది డెఫినెట్గా చేసుకోండి. ఇంకా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఆధార్తో పాటు ఇంకా 2 ఫొటోస్ కూడా తీసుకువెళ్ళడం మంచిది. ఇంకా ఆధార్ కాకుండా ఇంకొక ఐడెంటిటీ ఏమన్నా క్యారీ చేయడం కూడా మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో 10 డేస్ బిఫోర్ ముందు మాత్రం మీ యొక్క ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఏ షిఫ్టో ఇస్తారు. అండ్ 4 డేస్ బిఫోర్ 4 రోజులు ఎగ్జామ్ ఉంది అనగా మాత్రమే హాల్ టికెట్ అనేది విడుదల చేస్తారండి. అందరూ కూడా కంగారు పడుతున్నారు, ఎవరు కంగారు పడద్దు. సో సైట్ అనేది మనకి బిజీగా అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ అందరూ చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం బిజీగా అయితే ఉంటుంది అనమాట సైటు. దానివల్ల మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఎవరికైతే వస్తుందో ఎర్లీ మార్నింగ్ 3 to 5 మధ్యలో ట్రై చేసి అయితే చూడండి. డెఫినెట్లీ మీకు ఓపెన్ అయితే అవుతుంది. అండ్ మీ యొక్క హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 4 డేస్ బిఫోర్ ముందు మాత్రమే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. 10 డేస్ బిఫోర్ ముందు జస్ట్ మీ యొక్క సిటీ అండ్ ఏ షిఫ్ట్ పడింది అనేది మాత్రమే తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే అందరూ కూడా మీ యొక్క ఆధార్ని అయితే అప్డేట్ చేయించుకోండి. సో ఇన్ కేస్ ఆధార్ అప్డేట్ చేయించుకొని లేకపోతే ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఉదయ్ అనే యాప్లోకి వెళ్ళేసి మనకి అక్కడ మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ తీసుకొని మనకి లామినేషన్ అయితే చేయించుకోండి. ఆధార్ కార్డ్ లేకపోయినా దాంతో పని అవుతుందన్నమాట. సో ఇదనమాట విషయం. ఇంకా ఆధార్ కార్డులో ఏదన్నా తప్పులు కనుక ఉంటే లైక్ ఇంటి పేరు కానీ తండ్రి పేరు కానీ లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పు కనుక ఉంటే దాంతోపాటు ఇంకొక మనకి 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఇలాంటివి క్యారీ చేయడం మంచిదన్నమాట. సో ఇదనమాట విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.